చిలకలూరిపేటలోని మల్లయ్య లింగం భవనం సిపిఐ ఆఫీసులో వారు విలేకరులతో మాట్లాడుతూ నాగభైరు రామసుబ్బాయమ్మ పార్టీ నిర్మాణ రహితగా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసి నాయకత్వ ఆదేశాలను ఉల్లంఘించినందున గత 36 నెలలుగా ఖర్చు చేసిన పార్టీ లెక్కలు కమిటీకి బాధ్యులకు లెక్కలు చెప్పకుండా ధిక్కరించినందున ఆమెపై జిల్లా పార్టీ క్షమాపణ చర్యలు తీసుకుంది. దరిమిలా ఆమె మరలా పార్టీ నాయకత్వాన్ని దూషించుతూ పార్టీ ఆఫీస్ వద్దనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, ఇది ఆమెకు మంచి పద్ధతి కాదని, పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన ఆమెకు పార్టీకి పార్టీ ప్రజా సంఘాల కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని సిపిఐ నూతన ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సహాయ కార్యదర్శి బొంతా ధనరాజులు సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కార్యాలయంలో తాళ్లూరి బాబురావు, బొంతా ధనరాజులు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 ఏప్రిల్ నెలలో ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ చీలి పల్నాడు జిల్లా పార్టీ కమిటీ ఏర్పడినందున నూతనంగా ఏర్పడిన జిల్లా పార్టీకి ఎలాంటి ఆర్థిక సహకారాలు లేనందున జిల్లా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 2022 జూన్, జూలై, ఆగస్టు మాసాలకు 3 నెలలకు మాత్రమే చిలకలూరిపేట నుండి 15,000, వినుకొండ నుండి 10,000, గురజాల నుండి 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినందున 3 నెలలు మాత్రమే అందజేయాలని నిర్ణయించారని, ఆ తర్వాత నిలిపివేయడం జరిగిందని వారన్నారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట నుంచి కూడా జిల్లా కమిటీకి అందజేయడం జరిగిందని అన్నారు. ఇది వ్యక్తిగతంగా కాదని వెల్లడించారు. ఎవరైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. కమ్యూనిస్టు పార్టీ పీడిత ప్రజల తరపున పోరాడడానికి సిద్ధంగా ఉందని, ఎలాంటి బెదిరింపులకు పార్టీలో తావులేదని వెల్లడించారు. దశాబ్దాల నుంచి ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి సమస్యలను సాధించుకున్న చరిత్ర ఈ పార్టీకి ఉందని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుందని వారన్నారు. గత 2 రోజుల నుంచి ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ మీద జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి జిల్లా సమితి మీద అనేక అసత్య అబద్ధపు ప్రచారం సాగింది. అవన్నీ శుద్ధ అబద్ధమని మనం చేస్తూ ఎందుకంటే గత కార్యదర్శి గారు జిల్లా కార్యదర్శి మీద రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. 2 జిల్లాలుగా విభజన జరిగిన తర్వాత గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాగా ఏర్పడి మహాసభ జరిగే వరకు ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి దాచేపల్లి, మన వినుకొండ, చిలకలూరిపేట ప్రాంతాల నుంచి మాత్రమే ఇలాంటి డబ్బులు విరాళాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించి ఆ ప్రాంతాల నుంచి జిల్లా ఆర్గనైజేషన్ ఏర్పడే వరకు ఈ కేంద్రాల నుంచి 3 కేంద్రాల నుంచి జిల్లా పార్టీకి 15,000 అవకాశాన్ని బట్టి ఒక చోట 10,000, మరో చోట 5,000 ఇవ్వాలని చెప్పేసి అది ఉమ్మడి సమావేశంలోనే ఆ రోజున నిర్ణయించినటువంటి సందర్భంలోనే ఈ ప్రాంతం నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదొకటి. మరొకటి ఒక నిరాధారమైనటువంటి అంశము. ఇవన్నీ అబద్ధాలని ఖండిస్తున్నాం. కనుక ఇకనమైన ఇలాంటి అసలు వచ్చిందల్లా వివాదం వచ్చిందల్లా ఈ ఆఫీసు లెక్కలకు సంబంధించినటువంటి విషయం. దాని నుంచి తప్పుగా ఆమె భావించుకొని సస్పెండ్ దాకా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి తెలియజేస్తూ, అందువల్ల ఎవరికి కూడా దీంట్లో ఇప్పటివరకు కూడా ఇంకా లెక్కలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేసుకుని ముందుకెళ్లి త్వరలోనే ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం 19లో జరిగింది మన ఏరియా కాన్ఫరెన్స్. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకత్వం కనుక ఈ 2-3 దఫాలుగా కీర్తిశేషులు కామెడు సిఆర్ మోహన్ గారు అమరులైన తర్వాత మహాసభ జరగలేదు. దాని స్థానంలో ఇన్ఛార్జి కార్యదర్శిగా వచ్చినటువంటి మంచి ఇటీవలనే ఇదంతా అసత్యమైనటువంటి ప్రచారం జరిగింది. ఆ అసత్య ప్రచారాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చిలకలూరిపేట ఏరియా సమితి తీవ్రంగా ఖండిస్తున్నది, అబద్ధమని తెలియజేస్తూ